హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఫస్ట్ ముందుగా చికెన్లో 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకునే చికెన్ ఇందులో వేసేసి చికెన్లో నుంచి నీరంతా పోయేంత వరకు చికెన్ని బాగా ఉడకనిచ్చేసి తర్వాత మూత తీసేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కొబ్బరి వేసేసి బాగా కలిపేసేసి 1 మినిట్ అలా ఉంచేసి ఆ తర్వాత తగినంత నీరు గ్రేవీ కోసం వేసేసుకొని ఆ తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించేసి ఆ తర్వాత దించపోయే 5 మినిట్స్ ముందు హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అండి. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.